వికారాబాద్ జిల్లాలో ఒక డెడ్ బాడీ ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే అక్కడ వాకర్స్ మార్నింగ్ వాక్ చేస్తూ డెడ్ బాడీని అన్నోన్ డెడ్ బాడీని అండ్ ఒక సంచిలో పూర్తిగా కట్టేసి అక్కడ పడేసినటువంటి సిచ్యువేషన్. ఒక్కసారిగా అక్కడి నుంచి మార్నింగ్ వాకర్స్ ఆ డెడ్ బాడీని ఆ సంచిలో గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చాలా రోజుల తర్వాత అగైన్ ఇట్లాంటి మిస్టీరియస్ డెడ్ బాడీ లభ్యం కావడం, అది కూడా మార్నింగ్ వాకర్స్ కంటపడడం, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇది ఇప్పుడు ఒక రకంగా కలకలం క్రియేట్ చేస్తోంది అని చెప్పొచ్చు. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ జరిగిందంటే వికారాబాద్ థారూర్ మండలంలో కుమ్మరపల్లి గ్రామం పరిధిలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అయితే ఈ డెడ్ బాడీని రాత్రి చంపేసి పడేసి ఉంటారు అని అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అది ఎవరిది ఏంటి అనేది ట్రేస్ చేసినప్పుడు మాత్రం యాక్చువల్లీ అక్కడ ఉన్నటువంటి గ్రామ పరిధిలో అంటే కుమ్మరిపల్లి గ్రామస్తుడు పాండు నాయక్ డెడ్ బాడీగా అయితే పోలీసులు నిర్ధారణ చేసిన పరిస్థితి. అయితే ఈ పాండు నాయక్ని మరి ఇంత కిరాతకంగా ఎవరు చంపారు, చంపి అంటే ఎలా చంపారు, అండ్ చంపిన తర్వాత అంత కర్కశంగా ఒక సంచిలో పూర్తిగా ఆ డెడ్ బాడీని కట్టేసి పాడేయడం ఏంటి అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్న సిట్యుయేషన్ ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా పిలిచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే ప్రయత్నం పోలీసులు అయితే చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ అన్నోన్ డెడ్ బాడీ ఏమో ఎవరిదో ఎక్కడో చంపేసి ఇక్కడ పడేశారా అని ముందు అనుమానం అయితే వ్యక్తం చేశారు పోలీసులు. బట్ ఒక్కసారి ఆ సంచి తెరిచి చూసిన తర్వాత మాత్రం ఇది అన్నోన్ డెడ్ బాడీ కాదు, ఆ కుమ్మరిపల్లి అంటే వికారాబాద్ జిల్లాకు సంబంధించిన కుమ్మరిపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తిదే కావడంతో, అంటే కుమ్మరిపల్లి గ్రామవాసులే ఎవరైనా అతన్ని చంపి అక్కడ పడేశారా, లేదంటే ఆయన ఎక్కడికైనా వెళ్ళి వచ్చేటప్పుడు ఇన్సిడెంట్ జరిగిందా, ఈయన మీద ఎవరికి అంత అంటే చంపే అంత కోపం ఎవరికి ఉంది, పోలీసులు ఇట్లాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. బట్ ఒక మనిషిని చంపే అంత కసి ఉందంటే డెఫినెట్లీ గతంలో ఏమైనా ఇన్సిడెంట్స్ ఆర్ గొడవలు ఏమైనా ఉన్నాయా, మరి ఈ వ్యక్తి ఎవరు, కుమ్మరిపల్లికి సంబంధించిన గ్రామస్తులను కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం పోలీసులు అయితే చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని కూడా పూర్తిగా అసలు ఎందుకు పాండు నాయక్ చంపాల్సిన పరిస్థితి ఎవరికి ఉంది, మీకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా, ఈ మధ్యకాలంలో ఏమైనా జరిగిందా, గొడవలు ఏమైనా జరిగాయా, ఈ గ్రామంలోనే పాండు నాయక్కి శత్రువులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీ సంబంధీకులు ఎవరైనా పాండు నాయక్కి ఏమైనా బెదిరింపులు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఏదైనా డబ్బులకు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయా, ఇవన్నీ కూడా పోలీసులు అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ మార్నింగ్ వాకర్స్కి ఒక్కసారిగా ఆ సంచిలో పాండు నాయక్ డెడ్ బాడీ లభ్యం కావడం, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈవెన్ ఆ డెడ్ బాడీ కనిపించినప్పుడు మార్నింగ్ వాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా గుర్తుపడతారా అన్నటువంటిది కూడా మార్నింగ్ వాకర్స్ని కూడా అడగడం జరిగింది. అడిగినప్పుడు మార్నింగ్ వాకర్స్ ఎక్కడో చూసినట్టు గుర్తుంది అనేటువంటి మాట చెప్పడం, ఆ తర్వాత ఈ గ్రామానికి సంబంధించే వ్యక్తే ఉన్నాడు అనేటువంటిది తెలుసుకొని ఆ గ్రామంలోనే ఒక్కసారి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఎస్ పాండు నాయక్ ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తే అని పోలీసులు అయితే నిర్ధారణకు రావడం, ఆ తర్వాత కేసుని ముందుకు నడిపించే ప్రయత్నం చేయడం. కానీ ఒక్కసారిగా ఒక మనిషిని చంపి ఎక్కడో దూరంగా అంటే గ్రామానికి అవతల వైపు పడేయడం, ఆ తర్వాత వాకర్స్ గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇప్పుడు పూర్తిగా వికారాబాదే కాదు ఆ కుమ్మరిపల్లి గ్రామస్తులు కూడా ఒక కలకలం క్రియేట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అండ్ ఇన్వెస్టిగేషన్ అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. మరి ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, అండ్ ఈ కేసుకి సంబంధించి ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా లేదా అనేటువంటిది కూడా ఇంకా తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. బట్ వికారాబాద్ జిల్లాలో ఇప్పుడు ఈ హత్య మాత్రం పూర్తిగా ఒక సెన్సేషన్ వార్తలాగా మారిపోయిన పరిస్థితి.